హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక్కడ బట్టి విక్రమార్క మేడారం వెళ్ళి అక్కడ సమ్మక్క సారక్క గద్దెలను మొక్కుతున్నట్టు కనిపిస్తుంది. మేడారం మన తెలంగాణ సమ్మక్క సారక్క జాతర కేవలం గిరిజనుల పండగ మాత్రమే కాదు, అది తెలంగాణ గుండె చప్పుడు అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక అంటూ కూడా తను పేర్కొన్నారు. జాతరను ప్రపంచానికి పరిచయం చేస్తామంటూ తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం గుర్తింపు పొందింది. ఈ నెల 15 నాటికి 260 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 18న సీఎం మేడారం వెళ్ళనున్నారు. సో కేబినెట్ భేటీ కూడా మేడారంలోనే కేబినెట్ భేటీ కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మాస్టర్ ప్లాన్ తో సామర్థ్యం పెరిగింది అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు బొగ్గు బ్లాకుల వేలం జరుగుతుంది. సంస్థలను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం తెలిపారు. ఇక్కడి ప్రాంత ప్రజాప్రతినిధులు కార్మిక నాయకులతో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్టు కూడా తను స్పష్టం చేశారు. కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా, వారసులకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. సంక్రాంతి పండుగ వచ్చింది. సో ఇక్కడ హైదరాబాద్ లో చాలా వరకు ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా సంక్రాంతి పండుగకు వాళ్ళ ఊర్లకు తరలి వెళ్తున్నట్టు ఇక్కడ దృశ్యం కనిపిస్తుంది. చూద్దాం. నిమిషానికి 45 వాహనాలు పంతంగి యాదాద్రి టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతి రద్దీ నెలకొంది. సో హైదరాబాద్ నుంచి విజయవాడ, వరంగల్ మార్గాల్లో భారీగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఈ దృశ్యంలో మనకు కనిపిస్తుంది. వేగంగా ఫాస్టాగ్ స్కానింగ్ జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే తలసేమియా రహిత తెలంగాణ లక్ష్యం అంటూ కూడా ఇక్కడ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దామంటూ త్వరలో మరో 3 డే కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తను తెలిపారు. 11 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి అయింది ఇప్పటికే. సో రోగులకు పింఛన్ అందించేలా చర్యలు కూడా చేపడుతున్నారు. రైతులకు ఆధార్ తరహా కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మనకు ఎలాగైతే ఆధార్ కార్డులు ఉన్నాయో అలాగే రైతులకు కూడా ఫార్మర్ రిలేటెడ్ కార్డులు ఇవ్వనున్నట్టు, డిజిటల్ డేటాబేస్ కార్డులు జారీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం ఈ డేటాబేస్ కార్డులను జారీ చేస్తుంది. తప్పనిసరిగా దీనికోసం ప్రతి ఒక్క రైతు నమోదు చేయవలసిందే అని సూచనలు కూడా జారీ చేశారు. ఇది ఉంటేనే కేంద్ర పథకాలు అమలు అవుతాయి. సో రైతు వేదికలు మీ సేవలలో రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు రైతు వేదికలకు రిజిస్ట్రేషన్ మీ సేవలో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 547 కోట్ల సైబర్ దోపిడీ జరిగినట్టు ఇక్కడ ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ నెట్వర్క్ తో భారీ మోసం జరిగింది. సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు 18 మందిని అరెస్టు కూడా చేసినట్టు తెలుస్తుంది. దుర్వినియోగాన్ని సహించబోము అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి లొసుగులతో అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టమంటూ తను తెలిపారు. ఆడిటింగ్ విధానం లేకపోవడమే అవినీతికి కారణం అంటూ కూడా తను తెలిపారు. భూభారతితో కళ్ళెం వేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆడిటింగ్ చేస్తామంటూ తను సూచించారు. 5 ఏళ్లలో 52 లక్షల లావాదేవీల్లో 4800 లోపాలున్నట్టు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో భాగంగా ఒకటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఒకటిగా ఉంది. అవి ఇందిరమ్మ ఇల్లు మార్చిలోగా 1,00,000 ఇండ్లు నిర్మాణం పూర్తి కానున్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై జెట్ స్పీడ్ తో సర్కార్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే 2,504 గృహాలు పూర్తయ్యాయి. ఇంకా స్లాబ్ లెవెల్లో 74,000 గృహాలు ఉన్నాయి. సో 3,853 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అక్రమాలకు చెక్ పెడుతుంది. అలాగే కేంద్ర నిధుల కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుంది. కాగా ఈ నెల 16న ఢిల్లీలో భేటీ కూడా కానున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి 2వ విడత చురు కానున్నట్టు కూడా తెలుస్తుంది. సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ నెలకొంది అంటూ కూడా ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవోలు ఇచ్చేది ఇంకొకరు అంటూ తను వ్యాఖ్యానించారు. సంబంధిత మంత్రికి తెలియకుండా జీవోలు విడుదలవుతాయా అంటూ కూడా తను ప్రశ్నించారు. ఇది సర్కారా, సర్కాస్ కంపెనీనా అంటూ కూడా తను ప్రశ్నించారు.
ఎప్పటికీ కూడా కాంగ్రెస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ పార్టీ బలం కేవలం గాలివాటమే అంటూ తను తెలిపారు. బీఆర్ఎస్ నేతలతో తెలంగాణకు మంచి రోజులు వచ్చాయంటూ కూడా కేటీఆర్ తెలిపారు. సో ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో ఇక్కడ నేతలతో సమావేశమై అందులో భాగంగా తను వ్యాఖ్యానించారు. పారదర్శకత కోసమే విపి జీరామ్జీ వచ్చింది అంటూ కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఉపాధి హామీ పథకాలలో లీకేజీలకు చెక్ పెట్టేందుకే ఈ చట్టం తీసుకొచ్చామంటూ 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగానే మార్పులు చేశామంటూ కూడా తను తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన ఎస్ఎల్బిసి 9.8 కిలోమీటర్ల సొరంగానికి సర్వే పూర్తయింది ఇప్పటికే. సో భూగర్భ పరిస్థితుల అంచనా కోసం స్పెషల్ సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి 25% అదనంగా జీతాలు కూడా ఇవ్వనున్నారు. ప్రతి సోమవారం పనుల పురోగతిపై రివ్యూ కూడా తీసుకోనున్నట్టు అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హిల్ టు పాలసీ భావితరాల బాగు కోసమే, పర్యావరణానికి పెద్దపీట, ప్రజారోగ్యానికి పునాది రాయి, నగర వాసులకు స్వచ్ఛమైన గాలి, మంచి నీళ్లు అందడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళ్తోంది. ఔటర్ వెలుపలకు కాలుష్యకారక పరిశ్రమల తరలింపు జరుగుతోంది. పరిశ్రమల భూమిని మిక్స్డ్ యూజ్ జోన్లుగా మార్చేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. టిఎస్ ఐపాస్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తుకు అవకాశం ఉంది. రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల తరలింపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నట్టు తెలుస్తుంది. పారిశ్రామిక ప్రాంతాలు జనావాసాలుగా మారడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిశ్రమల స్థానంలో కార్యాలయాలు, స్కూళ్లు, ఆసుపత్రులు, మాల్స్ నిర్మించనున్నట్టు తెలుస్తుంది. రూపురేఖలు మారనున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇందుకు ప్రతిపాదనలు జరిగాయి. ఇన్నేళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రపంచమంతా అనిశ్చిత నెలకొన్నప్పటికీ మన భారత్ లో మాత్రం స్థిరత్వం ఉంది అంటూ కూడా ఇక్కడ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును తను ప్రారంభించి అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సాగు పనుల్లో కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు త్వరలో యాంత్రీకరణ పథకం అమల్లో కానుంది. 1.31 లక్షల మందికి యంత్రాల పంపిణీ కూడా జరగనుంది. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.